today we are know about the circulatory system. Heart. Circulatory system. Heart ఎక్కడ ఉంటుంది మనకు? ఇక్కడ అక్కడ కాదు, ఛాతీ భాగం లోపల లెఫ్ట్ సైడ్ లో 2/3 ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా. మిగతా భాగం ఎక్కడ ఉంటుంది? కొంత రైట్ సైడ్ లో ఉంటుంది, వన్ పార్ట్. సో హార్ట్ తో పాటుగా ఇంకేముంటాయి? బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హార్ట్? పంపింగ్ ఓన్లీ. ఏంటి? 2 టైప్స్ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ మీకు. ఒకటేమో బ్లూ కలర్ వెసల్స్ కనబడుతున్నాయి, ఒకటి రెడ్ కలర్ వెసల్స్ కనబడుతున్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి అంటే, బ్లూ కలర్ వెసల్స్ అనేవి దేనికోసం ఉన్నాయి? బ్లూ కలర్ వెసల్స్ ఆక్సిజన్ తో ఎన్రిచ్ అయినటువంటి బ్లడ్. అది దేంతో ఎన్రిచ్ అయింది? ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? లంగ్స్. లంగ్స్ లో ఏ ప్లేస్ నుంచి ఆక్సిజన్ అబ్జర్వ్ అవుతుంది? చెప్పుకున్నాం మనం, నిన్న చెప్పుకున్నాం. ఏమైతుంది? అందులో బ్లడ్ లో ఉండే పార్ట్స్ 4 పార్ట్స్ గా చేసుకున్నాం మనం బ్లడ్ ను. ఒకటి ప్లాస్మా, రెండోది ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్. సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆర్బిసి? రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ యొక్క డ్యూటీ ఏంటి? ఇది బాడీలో ఉండేటటువంటి మనం తీసుకున్నటువంటి గాలి నుంచి ఆక్సిజన్ తీసుకొని, హెమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ తీసుకొని అది ఎన్రిచ్ చేస్తుంది, బ్లడ్ ను ఎన్రిచ్ చేస్తుంది. అండ్ దెన్ సెకండ్ వన్ ఏంటంటే WBC. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ WBC? ఫైటింగ్ టు ద జర్మ్స్. మన శరీరంలోకి ఎప్పుడైతే హానికరమైనటువంటి జర్మ్స్ వస్తాయో వాటిని ఏం చేస్తారు? ఫైటింగ్. ఎవరు చేస్తారు? ఎవరు? చివరగా ప్లేట్లెట్స్. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ప్లేట్లెట్స్? ఎందుకు రక్తం గడ్డగట్టాల్సిన అవసరమే ఉన్నది? రైట్. ఎప్పుడైనా మనకు గాయాలైనప్పుడు, లేకపోతే ఇంటర్నల్ గా గాయాలైనప్పుడు ఏం జరుగుతుంది? బ్లడ్ మొత్తంగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ గడ్డకట్టడం కూడా అవసరం. సో రక్తం చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఆర్గాన్స్ అందియాలి. అక్కడ ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ ను మళ్ళీ పంపింగ్ చేస్తూ ఉండాలి. నిత్యం పంపింగ్ చేస్తూ బ్లడ్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ డ్యూటీ ఎవరు చేస్తారు? హార్ట్ చేస్తారు. హార్ట్ ఎన్ని రోజులు డ్యూటీ చేస్తుంది? 24/7. ఎన్ని రోజులు బతికుంటే అన్ని రోజుల దాకా ఇది చేయడం అనేది జరుగుతుంది అనే విషయం మనం అందరం జరుగుతుంది. సో ఈ హార్ట్ కి సంబంధించి కొట్టుకుంటుందా లేదా దేని ద్వారా చూస్తాము? దీన్ని ఏమంటాం? ఓకే, నేను స్టెథోస్కోప్ ద్వారా దీన్ని హార్ట్ చూస్తున్నా. ఏ సౌండ్ చేస్తుంది స్టెథోస్కోప్? స్టాప్. మీరు ఆపాలా? వీడు కూడా నా హార్ట్ చూస్తాడు. మీకు కూడా ఇస్తా నేను. నాకు ఉండే కొట్టుకుంటలేదా? సరిగ్గా వేను. ఏం సౌండ్ వస్తుంది? అంటే ఇది మనం స్టెథోస్కోప్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఓకేనా? అట్లాగే హూ ట్రీట్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? కార్డియాలజిస్ట్. ఈ హార్ట్ అనేది ఎంత పరిమాణం ఉంటుంది మనకు అంటే, మీ పిచ్ ఎంత ఉందో మీ పిస్ట్ అంత ఉంటుంది. మీకు మీ పిడికిలు ఎంత ఉంటుందో దాని అంతే ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మనము బ్లడ్ పెరగాలంటే ఏం తినాలి? వెజిటేబుల్స్, నేను మాట్లాడతా వినండి. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఇవన్నీ కూడా మనకి ఎన్రిచ్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇవన్నీ కూడా తింటే మనకు బ్లడ్ ప్రాపర్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ యొక్క డ్యూటీస్, హార్ట్ యొక్క డ్యూటీస్ చూసినాం. కాబట్టి హార్ట్ను బాగా కాపాడుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, దెన్ మంచి ఫుడ్ తీసుకోవాలి. రెండోది ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే మనకు 80% హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? హార్ట్ గురించి తెలుసుకోవడం అవసరమా లేదా?
ఎవరు తెలుసుకోవాలి హార్ట్ గురించి? ఎవరు తెలుసుకోవాలి? మనం అందరం తెలుసుకోవాలి. హార్ట్ లేకపోతే ఉంటామా మనం? రైట్. ఆరు నిమిషం